సార్ మరొకవైపు కేటీఆర్ గారు ఈరోజు ఖచ్చితంగా అరెస్ట్ అవుతారంటూ పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం. ఈడీ ముందుకు ఆయన హాజరు కాబోతున్నారు. మరొక వైపు సుప్రీంకోర్టులో కేటీఆర్కు షాక్ జరిగింది ఫార్ములా కేసుకి సంబంధించి. అంటే షాక్ అంటేనే నేరస్తులని సుప్రీంకోర్టు చెప్పలే, హైకోర్టు చెప్పలేదు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇది క్రిమినల్ జస్టిస్ సిస్టంలో వివిధ స్టేజెస్ ఉంటాయి. ఇప్పుడు ఆయన పైన యాజ్ ఆఫ్ నౌ ఆరోపణే, అవును, అక్యూజ్డే. ఎప్పుడైనా ఒక కేసు నీ మీద పెట్టబోతుంటే చట్టం కొన్ని ప్రొటెక్షన్లు ఇస్తుంది. ఉదాహరణకు యాంటిసిపేటరీ బెయిల్కి వెళ్ళచ్చు. నీ పైన కేసు పెడితే ఆ కేసు పొలిటికల్లీ మోటివేటెడ్, దానికి ఎలాంటి ఆధారాలు లేవు, కావాలని పెడుతున్నారంటూ ఆ కేసు కొట్టివేయండి అంటూ క్వాష్ పిటిషన్లు వేయచ్చు. సో ఈ క్వాష్ పిటిషన్ కోర్టు ఎంటర్టైన్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయకపోవచ్చు. యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ ఎంటర్టైన్ చేయొచ్చు, ఎంటర్టైన్ చేయకపోవచ్చు. అందువల్ల ఇవన్నీ ఒక నిందితుడికి ఆరోపణకు గురవుతున్న వ్యక్తికి ఉన్న లీగల్ ఇన్స్ట్రుమెంట్స్. ఆ లీగల్ ఇన్స్ట్రుమెంట్స్లో కొన్నిసార్లు కోర్టులు సానుకూలంగా స్పందించవచ్చు, కొన్నిసార్లు స్పందించవచ్చు, డిపెండింగ్ ఆన్ ద మెరిట్ ఆఫ్ ద కేస్. సో ఇన్వెస్టిగేషన్స్ నార్మల్గా జ్యుడిషియరీ తీసుకునే ఒక వైఖరి ఏంటంటే జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్, లెజిస్లేచర్. మన రాజ్యాంగంలో 3 డిఫరెంట్ అంగాలు. లెజిస్లేచర్లో భాగంగా ఉన్న ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, సిబిఐ కావచ్చు, ఇవి కొన్ని కేసులు పెడుతుంటాయి, ఇన్వెస్టిగేషన్లు చేస్తూ ఉంటాయి. ఆ ఇన్వెస్టిగేషన్లు చేస్తూ ఉన్నప్పుడు దాని బాధితులు కోర్టులకు వెళ్తూనే ఉంటారు. ఇది మా ప్రాథమిక హక్కుల ఉల్లంఘన, మాపై కావాలని చేస్తున్న కక్ష సాధింపు, మమ్మల్ని హింసిస్తున్నారంటే కోర్టులకు వెళ్తాయి. కోర్టులు ఏం చేయాలి? ఒకవైపు ఏమో ఒక పౌరుని ఫండమెంటల్ రైట్ టు లిబర్టీ, రైట్ టు ఫెయిర్ ఇన్వెస్టిగేషన్, మరోవైపు ఏమో ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకున్న అధికారం. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు క్రైమ్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, క్రైమ్ నివారించాలి. ఈ రెండింటి మధ్య కోర్టులో బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. ఈ బ్యాలెన్స్ చేసే క్రమంలో ప్రతి చిన్నదానికి, చీటికి మాటకి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పనికి న్యాయ వ్యవస్థ అడ్డుగా తగలదు. సో ప్రతిదానికి మీకు వాళ్ళని పోలీసులు పనిచేయకుండా, ఏసీబీని పనిచేయకుండా, సిబిఐని పనిచేయకుండా, ఈడీని పనిచేయకుండా కోర్టులు అడ్డుపడవు. జ్యుడిషియరీ జురిస్ప్రుడెన్స్ మీరు పరిశీలిస్తే జ్యుడిషియరీ ఆల్వేస్ రెస్పెక్ట్స్ ద రైట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ టు ఇన్వెస్టిగేట్. అది ఈడీ, సిబిఐ, ఏసీబీ, సిఐడి ఇలాంటి ప్రభుత్వ విచారణా సంస్థల ప్రభుత్వ ప్రత్యక్ష పరోక్ష ప్రభావంలో ఉండే విచారణా సంస్థల విచారించేటువంటి రాజ్యాంగపరమైన వారి హక్కు కావచ్చు, బాధ్యత కావచ్చు, దాన్ని న్యాయ వ్యవస్థ గౌరవిస్తూ ఉంటుంది. ఆ గౌరవించే క్రమంలో చాలా సందర్భాల్లో క్వాష్ పిటిషన్ కొట్టేస్తుంది. సో ఇట్ నీడ్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ద కేస్, ఇట్ నీడ్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ద అక్యూజ్. మనకేంటంటే మీడియా కొన్ని పడిగట్టు పదాలు ఉంటాయి. కేసీఆర్కు షాక్, కేటీఆర్కు చుక్కెదురు, కేటీఆర్కు కోర్టులో చుక్కెదురు అంటే అది మీనింగ్ ఏమొస్తుందంటే కోర్టు కేటీఆర్ని ఏదో దోషిగా ప్రకటించింది అని. ఇవి మన జర్నలిజంలో ఉండే పడిగట్టు పదాల సమస్య. దానికి తమ్మునేళ్ళు ఇంకెక్కువ. కేటీఆర్ సంఘకు షాక్ అని సుప్రీంకోర్టు వేసి దానికి 2 ఫోటోలు వేస్తే సుప్రీంకోర్టు ఏదో కేటీఆర్ లోపలేసిందనే భావన కలుగుతుంది. బట్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అర్థమైతే నార్మల్గా కోర్టులు ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో చీటికి మాటికి ఇన్వాల్వ్ అయ్యి ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీస్ పనిని అడ్డుకో. ఎప్పుడో ఒకసారి చాలా రేర్గా, అంటే ఏ రకమైన విచారణకు అవకాశము లేని కేసుగా ఉందనుకోండి, అప్పుడు పర్సనల్ లిబర్టీ కూడా ముఖ్యం కనుక, ఫండమెంటల్ రైట్స్ కూడా ముఖ్యం కనుక కోర్టు వచ్చి క్వాష్ చేస్తుంది. అసలు ఈ కేసులోనే ఏం పసలేదు, మీరు అనవసరంగా కేసు పెట్టారని. అందువల్ల మీకు ఇప్పుడు బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్టులు ఏం చేస్తాయి? ప్రాథమికంగా సాక్ష్యాధారాలు ఉన్నాయా లేవా, ప్రైమా ఫేసి అని అంటారు. ప్రైమా ఫేసి ఉంది అంటే బెయిల్ ఇవ్వదు, లేదా కేసు ఎలో చేస్తుంది. ప్రైమా ఫేసి ఆధారాలు ఉన్నాయన్నా ఎలో చేస్తుంది. ఇట్ నీడ్ నాట్ రిఫ్లెక్ట్ ఆన్ ఎంటైర్ కేస్. ఇప్పుడు క్వాష్ పిటిషన్ స్టేజ్లో, బెయిల్ పిటిషన్ స్టేజ్లో కేసు మెరిట్స్లోకి కోర్టులు పోవు. దాన్ని ప్రాథమికంగా చూస్తాయి. ఇందులో విచారణకు స్కోప్ అవసరమా లేదా, విచారణకు స్కోప్ ఉంది అంటే క్వాష్ పిటిషన్ కొట్టేస్తాయి. దాన్ని మనం చుక్కెదురు, షాక్ అని మనం రాసుకుంటున్నాం. సో అందువల్ల కేసులో ఇప్పటికీ తేలింది ఏమీ లేదు.
యాజ్ ఆఫ్ నౌ ఇట్ ఇస్ ఆరోపణ. సో కేటీఆర్ ఆరోపణ, కేటీఆర్ ఏమనేది నేను ఒక ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం ఇది, అందువల్ల దీంట్లో నేను ఎక్కడ అవినీతి పాల్పడ్డాను ఆయన అంటాడు. లేదు ఆర్బీఐ నిబంధనలకు వ్యతిరేకంగా ఒక ఫారిన్ కంపెనీకి మనీ ట్రాన్స్ఫర్ అయింది, హెచ్ఎండిఏకి సంబంధం లేకుండా హెచ్ఎండిఏ నుంచి వచ్చింది, క్యాబినెట్ ఆమోదం లేకుండా జరిగింది అని ప్రాసిక్యూషన్ వారి ఆరోపణ. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం. ఈ లోపల అరెస్ట్ కావచ్చా, అరెస్టులు చేయొచ్చు, అరెస్టులు ఏముంది, అరెస్టులు చేయడానికి మన మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ చాలా అవకాశాలు ఇస్తుంది. సో అరెస్ట్ చేస్తే ఏముంటుంది, మళ్ళీ బెయిల్ వస్తుంది. అది వెంటనే బెయిల్ రాకపోతే 10 రోజులు 15 రోజులు జ్యుడిషియల్ రిమాండ్, 6 నెలలు 3 నెలలు, దట్ ఇస్ ఓన్లీ ద టైం తప్ప అరెస్ట్ చేయడము అసాధ్యం కాదు. అరెస్ట్ చేసినప్పుడు ఎన్నడో ఒకరోజు బెయిల్ రావడం అసాధ్యం కాదు. ఈలోగా పొలిటికల్గా చర్చ అయితే